రైట్, అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ లక్ష్మి. వెల్కమ్ టు బిగ్ టీవీ. అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది వెయిట్ లాస్ కావడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ఒక ట్రెండ్ ఫాలో అవుతుంటారు. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, దానికి ప్రికాషన్స్ ఏంటి, ఒకవేళ దాని గురించి ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి పేషెంట్స్ అయితే వాళ్ళని ఎలా మళ్ళీ ప్రాపర్ హెల్త్కి గెట్ బ్యాక్ చేసుకోవాలి, ఇదంతా అసలు ఎట్లా చేయాలి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫ్లాస్ ఏంటి అన్నీ తెలపడానికి బ్రీఫ్గా క్లియర్గా మనతో ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. డాక్టర్ లిఖితా దాసరి గారి క్లినిక్ కూడా కొండాపూర్లో ఉంది. షీ ఆల్సో వర్క్స్ ఫర్ శ్రీ హాలిస్టిక్ హాస్పిటల్. సో తను మనతో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. నమస్కారం అండి. సో చెప్పండి, చాలా మంది ఇప్పుడు ట్రెండ్ ఏదైతే అది ఫాలో అవుతుంటారు. హార్ట్ 75 కానివ్వండి, లేదంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానివ్వండి. ఈ ఫాస్టింగ్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య. అంటే ఒకప్పుడు ఉపవాసాలు అనేది ఓల్డ్ రొటీన్ అయిపోయేసరికి ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తే ఇమీడియట్ వెయిట్ లాస్ అవుతుంది, లేదంటే ఇమీడియట్గా స్కిన్ ఇంకా ఆ ఫ్యాట్ ఏదైతుందో స్ట్రింక్ అయిపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ చూసి సగం నాలెడ్జ్తో చాలామంది స్టార్ట్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పేషెంట్స్ అవ్వడం చూస్తూ ఉంటాము. అసలు వాట్ ఈస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, అది చేయాల్సిన పద్ధతి ఏంటి, ఒకవేళ దాన్ని సగంలో ఆపకూడదా, ఒకవేళ ఆపిన వాళ్ళు పేషెంట్స్ అయితే వాళ్ళ క్యూర్ ఏంటి ఏంటి అసలు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఫస్ట్ ఫుడ్ తీసుకోవడం, ఫాస్టింగ్ చేయడం, అంటే సైమల్టేనియస్గా ఇంటర్మీడియట్గా చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా యూస్ఫుల్ అంటే, ఆ ఫాస్టింగ్ టైంలో మనకి యూజువల్గా స్కిన్ రిపేర్ కానీ, బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవ్వడం కానీ, వెయిట్ లాస్ కానీ, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానికి. బట్ అనుకున్నాం కదా అని చెప్పి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయలేము. చాలామంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, పిల్లల్లో కానీ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీనిలో 3 వెరైటీస్గా చేయొచ్చు యూజువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది. ఒకరోజు అంతా తింటారు నార్మల్గా, నార్మల్ ఫుడ్, అంటే మరీ ఇలా ఎక్కువ కాదు రేపు ఫాస్టింగ్ చేస్తామని. సో ఒకరోజు ఫాస్ట్ చేయడం. ఓకే. ఇట్ కుడ్ బి ఆల్టర్నేటింగ్ ఫాస్టింగ్ ఫుడ్ అలా ఆల్టర్నేట్ డే చేసుకోవచ్చు. ఓకే. లేదు, ఇంకొక పద్ధతి ఏంటంటే వీక్కి 5 days నార్మల్ ఫుడ్స్ తీసుకుంటూ 2 days ఫాస్ట్ చేయడం. ఓకే. ఎనీ 2 days. ఓకే. సో ఇది సెకండ్ పద్ధతి. కాకపోతే ఇవి అందరికీ పాసిబుల్ కాదు, అందరూ చేయలేరు. కొంతమంది గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, హెడ్ ఏక్స్ వచ్చే వాళ్ళు, మైగ్రేన్ ఎపిసోడ్స్ వచ్చే వాళ్ళకి ప్రొలాంగ్డ్ మీల్స్ వల్ల హెడ్ ఏక్స్ వస్తాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే 16 and 8 hours ఫాస్ట్ లాగా సజెస్ట్ చేస్తారు. బట్ ఒకేసారి 16 hours ఫాస్ట్ కూడా చేయలేరు కొంతమంది. సో ఏం చెప్తామంటే, సపోజ్ మీరు మార్నింగ్ 8కి లేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు యువర్ మీల్, నైట్ 8కి ఎండ్ చేస్తున్నారు. సో 12 hours, లేదు 10కి ఎండ్ చేస్తున్నారు. సో ఒక 1 hour, ½ hour అర్లీగా పుష్ చేసుకోండి. ఓకే. సో వాళ్ళ బాడీ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. సో 10కి ఫినిష్ చేసే వాళ్ళు డిన్నర్ 8:30కి, లేదంటే 8కి, లేదంటే నెక్స్ట్ 7కి, అలా ముందుకి పుష్ చేయడం. ఓకే. సో దట్ అది ఈవెన్చువల్లీ యువర్ బాడీ విల్ గెట్ యూస్ టు ఇట్. అండ్ మనం కూడా ఎక్కువ గంటలు ఫాస్టింగ్ ఉన్న ఫీలింగ్ మనకి సడన్గా రాదు. సో సడన్గా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, చేసేటప్పుడు 15-20 days ఇట్లా స్ట్రిక్ట్గా చేసేస్తారు, తర్వాత వెళ్ళి ఏ బిర్యానీ పాయింట్లోనే కూర్చొని తినేస్తారు. సో దేర్ ఇస్ నో యూస్ కదా అలాంటప్పుడు. సో మనం ఏం సజెస్ట్ చేస్తామంటే, మేక్ ఇట్ గ్రాడ్యువల్, స్లో ఇంప్రూవ్మెంట్. అలా ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఇంకొంచెం, అంటే 14 hours చేసే వాళ్ళని 15 hours చేయమని, 15 hours చేసే వాళ్ళని 16 hours చేయమని, అండ్ 16 hours చేసే వాళ్ళని 17 hours, అలా ఈవెన్చువల్లీ 1 day దాకా దే కెన్ ఎక్స్టెండ్. సో ఒకేసారి ఇలా సడన్ గా చేయటం కంటే వీ అడ్వైజ్ దెమ్ టు గో ఇట్ గ్రాడ్యువల్.